హలో మూవీ లవర్స్. పరదా సినిమా బండి అనే డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిన ప్రవీణ్ కండ్రిగుల డైరెక్షన్లో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. ఆగస్టు 22న తెలుగుతో పాటు సైమల్టేనియస్గా మలయాళంలో కూడా రిలీజ్ అవబోతున్న ఈ మూవీ ప్రీమియర్ని చూశాక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో, రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి అని ఈ మూవీ ప్రమోషన్స్లో అనుపమ పరమేశ్వరన్ ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పిందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక లేడీ ఓరియంటెడ్ ఫిక్షనల్ డ్రామా. 2 hours 25 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది, క్లైమాక్స్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఓవరాల్గా నాకైతే డీసెంట్గా ఉందనిపించింది మూవీ. ఆచారాలు సాంప్రదాయాలన్న పేరుతో మూఢనమ్మకాల ముసుగులో బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న పడతి అనే ఒక రిమోట్ విలేజ్లో వయసుకొచ్చిన ప్రతి అమ్మాయి తన ఫేస్కి పరదా కప్పుకొనే తిరుగుతుంటుంది. అలాంటి విలేజ్లో ఉండే సుబ్బలక్ష్మి అనే అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరొదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది. తను ఆ విలేజ్ వదిలి వెళ్ళడానికి రీజన్ ఏంటి? రత్న, అమిష్ట అనే మరో 2 మహిళలతో కలిసి తన ఊరొదిలి ధర్మశాలకు వెళ్ళిన సుబ్బు అక్కడ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? సుబ్బు తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి తన ఊరి మూఢనమ్మకాలకి ఎదురెళ్ళి ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఈ మూవీకి కథే మెయిన్ హీరో. ఈ డిఫరెంట్ స్టోరీకి మంచి ఎమోషన్స్ని మిక్స్ చేసి థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్కి ఈ మూవీని చాలా సెన్సిటివ్గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రిగుల ప్రయత్నం బాగానే ఉంది. ఆడియన్స్కి తనేం చెప్పాలనుకున్నాడో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా తను ఆ పాయింట్ని క్లియర్గా చెప్పడం పర్సనల్గా నాకైతే నచ్చింది. కానీ ఫస్ట్ హాఫ్ని హ్యాండిల్ చేసినంత బాగా సెకండ్ హాఫ్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో వావ్ అనిపించాల్సిన మూవీ కాస్త యావరేజ్ అనిపించింది. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండుంటే బాగుండేది. సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి అనుపమ పరమేశ్వరన్ పర్ఫెక్ట్ చాయిస్. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ రోల్కి తను తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో 100% జస్ట్ ఇచ్చేసింది. మోడ్రన్ లేడీ అమిష్టగా దర్శన రాజేంద్రన్ యాక్టింగ్ బాగుంది. ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలనుకునే అమ్మాయిలకు భలే కనెక్ట్ అవుతుంది ఈ క్యారెక్టర్. రత్నగా సంగీత కామెడీ టైమింగ్తో పాటు తన యాక్టింగ్ కూడా బాగుంది. క్రూషియల్ రోల్స్ చేసిన రాగ్ మయూర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజేంద్ర ప్రసాద్లు కూడా తమ యాక్టింగ్తో ఈ మూవీకి ప్లస్ అయ్యారు. ఫైనల్గా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా మూవీస్ నుంచి రిలీఫ్ కోరుకునే జనరల్ ఆడియన్స్ కూడా లో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.